వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్. నరేంద్ర మోడీపై వచ్చే విమర్శలను చురుకుగా సెన్సార్ చేస్తున్నారని చెబుతున్న నివేదికలు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై వచ్చిన అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. వీరిపై బీఆర్ఎస్, బీజేపీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టేశారు. దీంతో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు భారీ ఊరట లభించినట్లయింది. స్పీకర్ ఈ ఆరోపణలపై నేడు విచారణ నిర్వహించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నామని, పార్టీ మారలేదని నొక్కి చెప్పారు. బీఆర్ఎస్ తమకు విప్ జారీ చేయలేదని కూడా వారు పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయాలని తన నిర్ణయం వ్యక్తిగతమని, హైదరాబాద్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నానని దానం నాగేందర్ పేర్కొన్నారు. వారి ప్రకటనలను పరిశీలించిన తర్వాత స్పీకర్ వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తించి అనర్హులుగా ప్రకటించలేదు. ఇద్దరికి ఉపశమనం కల్పించారు. సుప్రీంకోర్టు రేపు గురువారం ఈ కేసును విచారించనుంది. రేపటితో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో మార్చి 12 లోపు నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సుప్రీంకోర్టు సూచించింది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినట్లుగా గులాబీ పార్టీ ఆరోపిస్తుండటంతో స్పీకర్ ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే మిగతా ఇద్దరి విషయంలో సైతం స్పీకర్ కార్యాలయం క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఆయన విధానాలను ఎగతాళి చేయడం, విమర్శించడం వంటి పలు సోషల్ మీడియా పోస్టులను బ్లాక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69A ప్రయోగిస్తుంది. ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటన, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడి, ఆ దేశ సుప్రీం లీడర్ హత్య, భారతదేశానికి సమీపంలో ఇరాన్ నావికాదళ నౌకను అమెరికా ముంచేయడంపై ఆయన మౌనం నేపథ్యంలో వచ్చిన కార్టూన్లను ఇటీవల తొలగించారు. ఇది అంతకంతకు పెరుగుతూ పోతుంది. అంతేకాదు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఈక్విటీ నిబంధనలను విమర్శించే ఖాతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని వినియోగదారులు నివేదిస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కఠినమైన గోప్యత కింద ఈ ఆదేశాలను జారీ చేస్తుంది. కాబట్టి సెన్సార్షిప్కు సంబంధించిన ఆధారాలు ఎక్స్ అందించిన తొలగింపు నోటీసులను ప్రచురించే వినియోగదారుల నుండే నేరుగా వెలువడ్డాయి. ఈ గోప్యత కారణంగా సమగ్ర గణాంకాలు అందుబాటులో లేవు. వారి పోస్టులు ప్రభావితమైనప్పుడు ఎక్స్ వినియోగదారులకు తెలియజేస్తుంది. కానీ ప్రభుత్వ తొలగింపులపై సమగ్ర పారదర్శకత నివేదికలను ఇకపై ప్రచురించదు. ది హిందూ జనవరి నుండి జూన్ 2025 వరకు మేటా నుండి డేటాను సమీక్షించింది. ఇది ఇటీవల బహిరంగంగా అందుబాటులో ఉన్న కాలం. ఆ 6 నెలల పాటు ప్రభుత్వ ఆదేశాలకు ప్రతిస్పందనగా తొలగించిన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కంటెంట్ 2023తో పోలిస్తే 300% పెరిగిందని కనుగొంది. మార్చి 10న కార్టూనిస్ట్ సతీష్ ఆచార్య భారతదేశం, ఇరాన్ సంబంధాలు, యునైటెడ్ స్టేట్స్ను వర్ణించి తన 2 కార్టూన్లను ఎక్స్ నిలిపివేసినట్లు వెల్లడించారు. భారతదేశం ఇరాన్ దోస్తీ చరిత్ర వలె పురాతనమైనది అనే శీర్షికతో ఉన్న మొదటి కార్టూన్లో అమెరికా ఇజ్రాయెల్ చేతిలో చచ్చిపోయింది కానీ లేబుల్ చేసిన శరీరం పక్కన మోడీ కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నట్లు చిత్రీకరించారు. రెండవది, భారతదేశంలో నావికా విన్యాసాల నుండి యుఎస్ జలాంతర్గామి ముంచేసిన ఇరాన్ ఓడా తిరిగి వస్తుంది అనే శీర్షికతో యుఎస్ జెండా టోపీ ధరించిన వ్యక్తిని చూపించింది. సతీష్ ఆచార్య వేసిన కార్టూన్లను మోడీ ప్రభుత్వం తొలగించాలని ఆదేశించింది. ఈ ప్రభుత్వంలో చాలామంది తెలివైన వ్యక్తులు ఉన్నప్పటికీ నేను ఒక అనుకూల చిట్కాను పంచుకుంటాను అని ఆచార్య అన్నారు. సోషల్ మీడియాలో గత 15 సంవత్సరాలుగా నా అనుభవం నాకు నేర్పుతుంది. ఏదైనా ప్రభుత్వం కార్టూన్ను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ కార్టూన్ సాధారణంగా 10 రెట్లు ఎక్కువగా పాఠకులను చేరుకుంటుందని ఆయన అన్నారు. అంతేకాదు, మోదీ తన డిగ్రీ పట్టాను ప్రజలతో పంచుకోవడానికి ఇష్టపడనందున ఎగతాళి చేస్తూ పోస్టు చేసిన వీడియోను బ్లాక్ చేయాలని ఆదేశించారు. వినియోగదారులు షేర్ చేసిన నోటీసుల సమీక్షలో ప్రభుత్వం వ్యంగ్యమేంల నుండి ప్రతిపక్ష రాజకీయ వ్యాఖ్యానం వరకు విస్తృత శ్రేణి కంటెంట్ను లక్ష్యంగా చేసుకున్నట్లు చూపిస్తుంది. ఎక్స్ పంపిన నోటీసులు వినియోగదారులకు భారతదేశంలో కంటెంట్ను నిలిపివేయడానికి చట్టబద్ధంగా బాధ్యత వహించినప్పటికీ ఆర్డర్ను సవాలు చేయాలనుకునే వినియోగదారులు నేరుగా సైబర్లా వెబ్సైట్ను సంప్రదించవచ్చని సలహా ఇస్తున్నాయి. గత నెలలో ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద తొలగింపులు చేశామని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసింది. ఈ ప్లాట్ఫామ్ గతంలో చట్టపరమైన డిమాండ్ గురించి మాత్రమే సాధారణంగా ప్రస్తావించింది. చాలామంది వినియోగదారులు ప్లాట్ఫామ్లలో తొలగింపు నోటీసుల స్క్రీన్షాట్లను పోస్టు చేస్తున్నప్పటికీ
క్రింద ఉన్న సందర్భాలు ది వైర్ ద్వారా స్వతంత్రంగా ధృవీకరించినవి. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి సంబంధించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటనలను హైలైట్ చేసిన పోస్టులకు జర్నలిస్టు సుశాంత్ సింగ్, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అమోక్స్ 2022 హ్యాండిల్ నోటీసులను అందుకున్నాయి. భూషణ్ పోస్ట్లో ఎపిస్టిన్ కేసుతో ముడిపడి ఉన్న ప్రపంచవ్యాప్తంగా అరెస్టులు, రాజీనామాల గ్రాఫిక్ ఉంది. ఎపిస్టిన్తో దొంగలంతా మందంగా ఉన్నప్పటికీ పూరి పదవిలో ఉన్నారని ఆరోపించింది. భూషణ్ పోస్ట్ మోడీ ఇజ్రాయెల్ పర్యటనను కూడా ప్రస్తావించింది. మంత్రి పేరును బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తున్నారని, ఫైళ్లలో ఇతర పేర్లు ఉన్నందున మోడీ లొంగిపోయారని ఆరోపిస్తూ గాంధీ వీడియోను షేర్ చేసినందుకు అమెక్స్ కేస్ 2022 ఖాతాకు ఇలాంటి నోటీసులు అందింది. అమెరికా నావికా దళం ఇరానియన్ నౌకను ముంచివేసిన ఘటనపై భారతదేశం మౌనం వహించడంపై సందీప్ పీటీ ఆర్పెట్ స్పీక్స్ చేసిన పోస్టులను తొలగించాలని ఆదేశించారు. తర్వాతి పోస్టు 2018లో మోడీ హిందూ మహాసముద్ర ప్రాంతం ప్రాముఖ్యత గురించి చేసిన ట్వీట్ను గుర్తు చేసుకుంది. ప్రధానమంత్రిని అబద్ధాల కోరు అని అభివర్ణించింది. అలాగే ఆనెస్ట్ క్రికెట్ లవర్ అనే యూజర్ ప్రధానిపై వచ్చిన ఆరోపణల జాబితాను కలిగి ఉన్న పోస్టును నిలిపివేసింది. అందులో మోడీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు పాకిస్తాన్తో యుద్ధాన్ని ఆపారని, భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా అమెరికా భారత వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారని, అమెరికా ఆదేశం మేరకు రష్యా చమురు కొనుగోలును నిలిపివేశారని పేర్కొన్నారు. ఇరానియన్ నౌక మునిగిపోయిన తర్వాత మోడీ భారతదేశాన్ని అమెరికా అనధికారిక బానిసగా మార్చారా అని కూడా ఆ పోస్టు ప్రశ్నించింది. జిఎస్ఎస్ అనే యూజర్ బాలీవుడ్ నటుడు నవ్వుతున్నట్లు చూపించే ఒక కార్టూన్ చిత్రంలో ఇప్పుడు భారతదేశ విదేశాంగ విధానం అనే వీడియో థంబ్నెయిల్ను పోస్టు చేశాడు. దానిని తొలగించాలని ఆదేశించారు. విదేశీ నాయకులతో సంభాషించేటప్పుడు వికారంగా నవ్వే మోడీ ధోరణి ఎగతాళి చేస్తూ ఎన్కేకే 123 చేసిన పోస్టును కూడా ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద బ్లాక్ చేయాలని ఆదేశించారు. మోడీ చేసిన సంస్కృత సుభాషితం వైరల్ తప్పుడు లిఖిత ప్రస్తావనను సూచిస్తూ హాట్మెయిల్ సహా వ్యవస్థాపకుడు సమీర్ భాటియా చేసిన పోస్టును కూడా తొలగించారు. టీమ్ సాత్ అఫీషియల్ హ్యాండిల్ ద్వారా మోడీ ట్రంప్కు సెల్యూట్ చేస్తున్న ఎడిట్ చేసిన చిత్రం ఉన్న ఏతో డర్ గయా సర్కార్, ఈ ప్రభుత్వం భయపడుతోంది అనే పోస్టు బ్లాక్ చేశారు. ఆ చిత్రంలో సార్ నేను టాయిలెట్కు వెళ్ళవచ్చా అనే టెక్స్ట్ ఉంది. మోడీ విదేశీ పర్యటనకు ఖర్చు చేసిన మొత్తం గురించి మింట్ వార్తాపత్రిక చేసిన ట్వీట్కు పూర్తిగా పనికిరానిది అనే పదాలను జోడించిన క్యాప్సోలాజీ సర్ కజామ్ అనే మరో యూజర్ షరతులను వర్తిస్తాయి. 56 అంగుళాలు 12 నాటికల్ మైళ్ళ వరకు మాత్రమే అని రాసిన టెక్స్ట్ను కూడా తొలగించాలనుకున్నారు. మోడీ ఉన్న 2 వ్యంగ్య సంగీత వీడియోల కోసం ఎక్స్, ఇన్స్టాగ్రామ్ రెండింటిలోనూ తొలగింపు నోటీసులతో ది వైర్ను లక్ష్యంగా పెట్టుకుంది. దాని వ్యవస్థాపక ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్ చేసిన రీపోస్ట్ కూడా తొలగించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా ఫిబ్రవరి 14న సృష్టించిన వ్యంగ్య పోస్టులు ఐటీ నిబంధనల ప్రకారం తొలగించామని పేర్కొన్నారు. ఏఐ సమ్మిట్లో నిరసనకు మద్దతుగా షబ్నమ్ హష్మీ చేసిన పోస్టు సైతం తొలగించారు. పవన్ జా వైరల్ పాట ఆల్ ఈజ్ ఎల్ వెల్ సారాంశాన్ని పోస్టు చేస్తూ రిటైర్డ్ వింగ్ కమాండర్ హనుమా ఆచార్య చేసిన ట్వీట్ను భారతదేశంలోని వీక్షకులకు కూడా బ్లాక్ చేశారు. వైరల్ అయిన ఈ పాట ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో దాడి చేస్తుంది, కానీ మోడీ పేరును చూపించడం లేదు. ఆచార్య ట్వీట్ను ఆమె తన పోస్టులో మోడీ ఫోటోను జోడించినందున సెన్సార్ చేసి ఉండవచ్చు. ఇన్స్టాగ్రామ్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలు 2026ను విమర్శించే ఖాతాలను భారతదేశంలో నిలిపివేశారు. వీటిలో 2.7 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న హిందూ కార్యకర్త సర్దక్ భగత్ ఖాతా, 2 లక్షలకు పైగా ఉన్న మితవాద ఖాతా వర్క్ కాశ్మీరీ ఉన్నాయి. సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ సహా వ్యవస్థాపకుడు ప్రణేష్ ప్రకాష్ టీమ్ సాత్ అఫీషియల్ తొలగింపు నోటీసును అందుకున్నారు. ఈ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, ఎందుకంటే అవి వినియోగదారులకు ముందుగానే వినడానికి తక్కువ అవకాశం ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. జూన్ 2024లో ఇండియన్ పబ్లిక్ పాలసీ రివ్యూలో ప్రచురించిన ఒక పత్రంలో ప్రకాష్ ఆదేశాలను అనుమతించే చట్టపరమైన చట్టాన్ని పరిశీలించారు. చట్టబద్ధత, చట్టబద్ధమైన లక్ష్యాలు, దామాషాకు సంబంధించి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం విధించిన అవసరాలకు ఈ చట్టం లోపించిందని ఆయన గుర్తించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నియమాలు 2009లోని నియమం 16 ఈ ప్రభుత్వ అభ్యర్థులకు కఠినమైన గోప్యతని తప్పనిసరి చేస్తుందని ప్రకాష్ రాశారు. పారదర్శకత లేకపోవడం ప్రభావిత పార్టీలు నిషేధిత సవాలు చేయకుండా సమర్థవంతంగా నిరోధిస్తుంది అని ఆయన సమర్పించారు. వినియోగదారులకు బ్లాక్ గురించి తెలియజేసినప్పటికీ ఏ సంస్థ దానిని ఆదేశించింది, ఏ నిర్దిష్ట చట్టపరమైన కారణాలపై లేదా పరిష్కారాన్ని ఎలా పొందాలో వారికి స్పష్టత లభించదు. శ్రేయా సింగల్ కేసులో సెక్షన్ 69A రాజ్యాంగబద్ధతను సుప్రీంకోర్టు విధానపరమైన రక్షణల ఉనికి ఆధారంగా సమర్థించినప్పటికీ
నియమం 16 ద్వారా అదృశ్య సెన్సార్షిప్ను అనుమతిస్తుంది అని ప్రకాష్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్లో వాటిని సవాల్ చేయడానికి అటువంటి నిరోధక ఉత్తర్వులలో కారణాలను రాతపూర్వకంగా నమోదు చేయాలి అని శ్రేయా సింఘల్ తీర్పు స్పష్టంగా పేర్కొంది. ప్రస్తుత గోప్యతను అనురాధ బాసిన్ తీర్పుతో ఆయన విభేదించారు. అక్కడ సుప్రీంకోర్టు ఇంటర్నెట్ షట్డౌన్లకు సంబంధించి ఆర్డర్ల ఉత్పత్తిని తప్పనిసరి అని తీర్పు ఇచ్చింది. అయితే ఈ ఉదాహరణ వెబ్సైట్ బ్లాకింగ్ ఆర్డర్లకు ఇంకా వర్తించలేదు. సెక్షన్ 69A కేంద్రం కంటెంట్ను బ్లాక్ చేయడానికి అవసరం లేదా ప్రయోజనకరం అని సంతృప్తి చెందితే దానిని బ్లాక్ చేయడానికి అనుమతిస్తుంది అని కూడా ఆ పత్రిక పేర్కొంది. ఇటువంటి చర్యలు భావ ప్రకటన స్వేచ్ఛపై తీవ్ర భారాలను విధిస్తాయని, బ్లాక్లకు తప్పనిసరి సమయ పరిమితులు లేవని ఐటీ చట్టంలో సెక్షన్ 79(3)B కింద వినియోగదారుల పోస్టులకు చట్టపరమైన బాధ్యత నుండి 24 నుంచి 36 గంటలుగా ఉన్న సేఫ్ హార్బర్ వ్యవధిని కేవలం 2 నుండి 3 గంటలకు తగ్గించారని ప్రకాష్ వాదించారు. సెక్షన్ 69A ఆదేశాల మాదిరిగానే ఈ నిర్దిష్ట చట్ట అమలు నోటీసులు చట్టబద్ధంగా కట్టుబడి ఉండకపోయినా ఒక పోస్టు నిజంగా చట్ట విరుద్ధమైనదా అని నిర్ణయించడానికి వారికి సమయం లేకపోవడంతో వాటిని త్వరగా పాటించడం తప్ప వాటికి వేరే మార్గం లేదు.